హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వరల్డ్. నేను అల్లం రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే డైలీ ఇదే కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళు. నెక్స్ట్ వర్షాకాలం వస్తుందిగా, ఆ సీజన్లో చాలా ఎక్కువ మందికి జ్వరం, జలుబు అనేది ఎక్కువగా వస్తాయి. ఆ టైంలో ఏమీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చాలా సింపుల్గా అల్లం రసం పెట్టుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకేం సైడ్ డిష్లు అవసరం లేదు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల అల్లం, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు అన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 3 ఎర్రటి టమాటీ పళ్ళను తీసుకొని ఇక్కడ చూపించినట్లు చేత్తో స్మాష్ చేసుకోవాలి. చేత్తో పండు స్మాష్ చేసుకోలేని వాళ్ళు దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకోండి. ఇది మెత్తగా అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి ఇక్కడ చూపించేటువంటి పోపు దినుసులు అనేవి వేసుకొని వాటిని వేగనివ్వాలి. దినుసులు వేగిన తర్వాత పక్కన పెట్టిన పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ బయటకు వచ్చినంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో, చింతపండు గుజ్జు అనేది వేసుకొని సరిపడేంత వాటర్ అనేది పోసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం వేసుకొని 2-3 పొంగులు వచ్చినంత వరకు మరిగించాలి. అందుకంటే ఎక్కువగా మరిగిస్తే దానిలో ఫ్లేవర్స్ అనేది బయటకు పోతాయి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో ఈ అల్లం రసాన్ని వేసుకొని తింటే అప్పటి వరకు మోగపోయిన గొంతుకు ఉపశమనం కలిగినట్లు కోకిల స్వరం లాంటి మధురమైన మాటలు అనేవి వస్తాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.